హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎక్సైడ్ ఇన్వర్టర్ ఇన్స్టాలేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ప్రజెంట్ నేను ఎక్సైడ్కి సంబంధించిన ఇన్వర్టర్ అలాగే ఎక్సైడ్ 100H బ్యాటరీని అయితే ఎక్సైడ్ షోరూమ్లో అయితే తీసుకోవడం అయితే జరిగింది. దీని ప్రైస్ చూసినట్లయితే మనకు ఎక్సైడ్లో ఇది ఎక్సైడ్ ఇన్వర్టర్ జెడ్ సంబంధించిన మోడల్ అండి. దీని విఏ వచ్చేసి 900 విఏ అండి. 720 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. బ్యాటరీ వచ్చేసి ఎక్సైడ్లో 100H బ్యాటరీ అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకు 100H బ్యాటరీ వచ్చేసి ప్రైస్ 10,500 అయితే పడిందండి. అలాగే ఇన్వర్టర్ ప్రైస్ వచ్చేసి మీకు 5,000 వరకు మనకు దీని ప్రైస్ అయితే ఛార్జ్ అయితే చేస్తారు. టోటల్గా మనకు 15,500 అయితే మనకు ఈ బడ్జెట్లో ఇన్వర్టర్ అయితే వస్తుందండి. ఒకవేళ మీకు బడ్జెట్లో కావాలనుకుంటే 100H బ్యాటరీ అయితే సరిపోతుంది. చిన్న ఇల్లుకి అయితే ఇది సరిపోతుంది. మనకు 100H బ్యాటరీ వచ్చేసి 60 నెలలు అయితే వారంటీ అయితే ఉంటుందండి. అలాగే ఇన్వర్టర్ వచ్చేసి 40 నెలలు అయితే వారంటీ అయితే ఉంటుంది. సో ఈ వారంటీలో మనకు ఏదైనా డ్యామేజ్ అయినట్లయితే పీస్ టు పీస్ రీప్లేస్ అయితే చేసుకోవచ్చండి. దీంట్లో మనకు ఇండికేటర్స్ అయితే ఇన్బిల్డ్గా ఉంటాయి. అంటే ఇండికేటర్స్ అన్నీ కూడా కిందకు ఉంటాయండి. మనకు గ్రీన్ సింబల్ కనిపిస్తుంది కదా, వాటర్ ఫిల్ చేసుకోవాలంటే గ్రీన్ కిందకి వెళ్ళినట్టయితే వాటర్ అయితే ఫిల్ చేసుకోవాలి. మనకు బ్యాటరీ టెర్మినల్స్ ప్లస్ మైనస్ 2 టెర్మినల్స్ అయితే ఇచ్చారు. అలాగే దీనికి సేఫ్టీ పర్పస్ కొరకు 2 స్క్రూలు అలాగే రబ్బర్లు కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మనం ప్రజెంట్ ఎక్సైడ్ ఇన్వర్టర్ జెడ్ స్టార్ అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం. ఇది 720 వాట్ వరకు అవుట్పుట్ అయితే వస్తుందండి. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ అవుట్పుట్ లోడ్ కావాలనుకుంటే 1050కి సంబంధించిన ఇన్వర్టర్ అయితే తీసుకోండి. ముందుగా మనం పవర్ మెయిన్ బోర్డుని అయితే ఓపెన్ అయితే చేయాలి. మెయిన్ బోర్డుకి పవర్ మీటర్ దగ్గర నుంచి వచ్చిన వైర్ని అయితే డిస్కనెక్ట్ చేసి ఇన్వర్టర్ యొక్క ఇన్పుట్కి అయితే కనెక్ట్ చేయాలి. సో ఈ వైర్స్లో మనకు మెయిన్ వైర్ ఏదో చూసుకుని ఆ వైర్ని అయితే మనం ఇన్వర్టర్ యొక్క ఇన్పుట్ ప్లగ్ సాకెట్కి ఎక్స్టర్నల్గా ఒక ప్లగ్ వేసుకుని ఈ ప్లగ్ని అయితే దీనికి కనెక్ట్ అయితే చేయవలసి ఉంటుంది. మనకు ఇన్వర్టర్లో 3 టెర్మినల్స్ అయితే ఉంటాయండి. ఒకటి బ్యాటరీ యొక్క ప్లస్ మైనస్ 2 వైర్స్ అయితే ఉంటాయి. అలాగే మనకు ఇంకొక ప్లగ్ సాకెట్ అయితే ఉంటుంది. ఇన్వర్టర్ బ్యాటరీ పిల్లలకు దగ్గరలో అయితే ఉంచకండి. ఏదైనా సేఫ్టీ ప్లేస్లో ఇన్వర్టర్ని అయితే ఇన్స్టలేషన్ అయితే చేసుకోండి. ముందుగా మనం ఒకసారి ఇన్వర్టర్ని అయితే కనెక్ట్ చేసి బ్యాటరీకి టెస్ట్ అయితే చేద్దామండి. బ్యాటరీ టెర్మినల్ యొక్క ప్లాస్టిక్ రబ్బర్ క్యాప్స్ని అయితే ఓపెన్ అయితే చేయండి. అలాగే మనకు బ్యాటరీతో పాటుగా 2 స్క్రూస్ అయితే ఇస్తారండి. సో వీటిని యూజ్ చేసి బ్యాటరీ ప్లస్ అలాగే ఇన్వర్టర్ నుంచి వచ్చిన ఒక రెడ్ వైర్ ఉంటుంది, బ్యాటరీ వైరు. ఈ 2 వైర్స్ని స్క్రూతో మనం ఫిట్టింగ్ అయితే చేయవలసి ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మీరు ప్లస్ మైనస్ టెర్మినల్స్ని రివర్స్ అయితే చేయకూడదండి. మనకు బ్యాటరీ ప్లస్ అలాగే ఇన్వర్టర్ నుంచి వచ్చిన రెడ్ వైర్ ప్లస్ని కనెక్ట్ అయితే చేయాలి. సో ఈ వైర్స్ కనెక్ట్ చేసే ముందు దీనికి కొంచెం గ్రీజ్ అయితే అప్లై అయితే చేయండి జాయింట్స్ దగ్గర. మనకు బ్యాటరీ అనేది యాసిడ్ బయటకు రాకుండా పాడవకుండా ఉండడం కోసం కొంచెం గ్రీజ్ అయితే ఉంటుంది. ఒకవేళ గ్రీజ్ తక్కువగా ఉన్నట్లయితే గ్రీజ్ అయితే అప్లై చేసి రెంచ్తో దీన్ని టైట్ అయితే చేయాలి. లూజ్ కాంటాక్ట్ ఉన్నట్లయితే మనకు ఇన్వర్టర్ అనేది షార్ట్ అవుతూ ఉంటుంది. సో ఏదైనా రెంచ్ని ఇచ్చేసి దీన్ని అయితే టైట్ చేయండి. మనం రెడ్ వైర్ బ్యాటరీ ప్లస్కి అయితే కనెక్ట్ అయితే చేసాం. ఇంకొక వైర్ వచ్చేసి బ్లాక్ వైర్ అయితే ఉంది, బ్యాటరీ యొక్క మైనస్ టెర్మినల్కి కనెక్ట్ అయితే చేయాలి. ఈ వైర్ కనెక్ట్ చేసేటప్పుడు మనకు పవర్ షార్ట్ అయితే అవుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా లూజ్ లేకుండా ఒకసారి ఫిట్టింగ్ అయితే చేయండి. దీన్ని కూడా రెంచ్ లేదా పట్టకర్ని ఇచ్చేసి ఫుల్ టైట్ అయితే చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనే మనకు ఈ జాయింట్స్ అనేవి లూజ్ కాంటాక్ట్ అయితే ఉండకూడదండి. సో ఫుల్ టైట్లో ఉండాలి. లోడ్ వేసినప్పుడు మనకు షార్టేజ్ ఉన్నట్లయితే మనకు అక్కడ పవర్ అనేది నీర్సులు వస్తూ ఉంటాయండి. సో ఈ విధంగా టైట్గా చేసిన తర్వాత ఇన్వర్టర్ యొక్క బ్యాక్ సైడ్ ఫ్లగ్ అయితే ఉంటుంది. అక్కడ ఏదైనా లోడ్ అయితే ఇచ్చుకోండి. లైట్ కానీ ఫ్యాన్ కానీ లేదా టీవీ కానీ లేదా ఛార్జర్ కానీ ఏదో ఒకటి ఇచ్చుకుని ఒకసారి మీరు పవర్ని అయితే ఆన్ చేసినట్లయితే మనకు అవుట్పుట్ లోడ్ అయితే పనిచేస్తుందండి. సో మనకు ఇన్వర్టర్ అయితే ఆన్ అవ్వండి. అలాగే నేను బ్యాక్ సైడ్ ఇచ్చిన ఫ్లగ్ సాకెట్కి ఒక మోడెం అయితే ఇచ్చాను. సో మోడెం లైట్ అయితే ఆన్ అవ్వండి. ఓకే అండి. అలాగే ఇప్పుడు మనం ఇన్వర్టర్ యొక్క ఇన్పుట్ పవర్ని అయితే ఫ్లగ్ని అయితే ఇద్దాం. ఇన్వర్టర్ నుంచి బ్యాటరీ ఛార్జ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. దానికోసం మీ పవర్ ప్లగ్ సాకెట్కి అయితే దీన్ని కనెక్ట్ అయితే చేసి స్విచ్ ఆన్ చేయండి. లోడ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేయండి. మనకు ఛార్జ్ అవునప్పుడు మనకు ఛార్జింగ్ ఇండికేటర్ బ్లింక్ అవుతూ ఉండాలండి.
ఓకే, మనకు ఇన్వర్టర్లో మనకు ఛార్జింగ్ ఇండికేటర్ అయితే బ్లింక్ అవుతూ ఉంది, అవుట్పుట్ లోడ్ కూడా వచ్చింది. ఓకే అండి. తర్వాత మీరు దీని యొక్క ప్లగ్ సాకెట్ని ఈ విధంగా కనెక్ట్ అది చేసుకోండి. ఇన్వర్టర్ యొక్క బ్యాక్ సైడ్ ప్లగ్ అయితే ఉంటుంది, దాని నుంచి ఒక వైర్ తీసుకుని మీరు ఏవే డివైస్కి మీరు ఇన్వర్టర్ ద్వారా రన్ చేయాలనుకుంటున్నారో ఆ డివైస్కి అయితే ఈ అవుట్పుట్ వైర్ని అయితే బోర్డులో అయితే మీరు కనెక్ట్ అది చేసుకోవాలి. ఫుల్ డీటెయిల్ వీడియో కావాలనుకుంటే మీకు ఓల్డ్ వీడియో అయితే ఒకటి ఉంటుంది, ఆ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసి ఇన్స్టాలేషన్ ఫుల్ ప్రాసెస్ అయితే దాంట్లో అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్వర్టర్ బ్యాటరీకి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.